వెల్కమ్ బ్యాక్. దక్షిణాది వైపు ఈ డీలిమిటేషన్ పై పెద్ద ఎత్తునే చర్చ జరుగుతున్నటువంటి క్రమం మనం చూస్తున్నాము. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కావచ్చు, ఈవెన్ మొన్న చూసుకున్నట్లయితే తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయన అధ్యక్షతన ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అండ్ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా పంజాబ్కు సంబంధించి ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన జరిగితే తీవ్రంగా నష్టపోతాయి. సో దీనిపై చర్చిద్దాం. ఆ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇటు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా మిగతా రాష్ట్రాలు ఏవైతే దక్షిణాది రాష్ట్రాలతో పాటు అటు పశ్చిమ బెంగాల్, పంజాబ్ నుంచి కూడా మీటింగ్ అటెండ్ అయి దీనిపై చర్చించారు. ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్లయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికకు సంబంధించి ఈవెన్ ఈ మంత్లో 5వ తేదీన అఖిలపక్ష సమావేశం కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు కొన్ని ప్రత్యేకమైన రాజకీయ కారణాలతో. బట్ అఖిలపక్షంలో అన్ని పార్టీలు కూడా డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన చేయడం కరెక్ట్ కాదు అనేదే వెలుబుచ్చినటువంటి క్రమంలో నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదు అని చెప్పేసి ఈ పునర్విభజనకు సంబంధించి లోక్సభ పునర్విభజనకు సంబంధించి లోక్సభ స్థానాల పెంపుకు సంబంధించి ఏ ప్రాతిపదికన తీసుకున్నారంటే కావాలనే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అన్న విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ డీలిమిటేషన్ కత్తి వేలాడదీస్తోంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు జాయిన్ అయ్యారు మన డిబేట్లో. దీనిపై డిస్కస్ చేద్దాం. మరి కాసేపట్లో కాంగ్రెస్ అండ్ బీజేపీ నుంచి కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రాకేష్, గుడ్ మార్నింగ్. చెప్పండి రాకేష్ గారు, అంటే ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదికనే జరుగుతుంది అని ఏం ఫిక్స్ చేసి చెప్పలేదు, బట్ కావాలనే జనాభా ప్రాతిపదికన చేస్తారు, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా రాజకీయం చేస్తున్నారు. చాలా అంశాలు దృష్టి మరల్చేందుకే ఈ డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరగబోతుంది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నాయని బీజేపీ అంటోంది. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్స్ కి, అదేవిధంగా జోష్న గారు, మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పార్టీల్లో కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇన్ని పార్టీలన్నీ కూడా అసలు మేము ఏం చేయలేదు, వాళ్ళే ఆందోళన చెందుతున్నారు అని అంటే బేస్లెస్ గా మాట్లాడడం ఏదో రాజకీయ పరిపక్వత లేనట్టుగా కనిపిస్తుంది. మరి నేను మాట్లాడినప్పుడు అమిత్ షా గారు వచ్చి ఎందుకు చెప్పారండి ఇక్కడ ఉన్న సీట్లు తగ్గాయి అని చెప్పేసి, ఉన్న సీట్లు పెరుగుతాయని చెప్పాలి కదా. మరి అమిత్ షా గారు ఎందుకు చెప్పారండి? అంటే అమిత్ షా కూడా అసలు రాజకీయ పరిజ్ఞానం లేదా, రాజకీయ అజ్ఞానం? అట్లా కాదు కదా మేడం. నేనేమంటున్నా అంటే గతంలో ఏదైతే ఇప్పుడు డీలిమిటేషన్ గురించి ఒక చర్చ జరిగినప్పుడే, ఏదైతే మొత్తం జనరల్ ఎలక్షన్లు జరుగుతాయని ఒక చర్చ జరుగుతున్నప్పుడే, ఈ చర్చ జరిగినప్పుడు జనాభా ఆధారంగా జరుగుతుంది అన్నప్పుడు అక్కడ మొన్న జరిగినటువంటి చర్చలు మీరు స్పష్టంగా చూడండి, ఎవరు కూడా డీలిమిటేషన్ వ్యతిరేకించలే. డీలిమిటేషన్ చేస్తే చెయ్యండి, చేసే క్రమంలో జనాభా ప్రాతిపదికన తీసుకోకండి. ఏదైతే మొత్తం దేశంలో ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను, అంటే జనరల్ గా అక్కడ ఏమైంది, మేము కాంట్రిబ్యూషన్ ఎక్కువ చేస్తున్నాం దేశానికి, సౌత్ ఇండియా నుంచి మొత్తం టాక్సెస్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ చేస్తున్నాం, ఆ రీతిగా మాకు అవకాశం కల్పించండి, ఎంత మేమైతే దేశానికి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం అంతే అవకాశం మాకు పార్లమెంట్ లో కల్పించండి అని చెప్పడం జరిగింది. ఈరోజు బీమార్ రాష్ట్రాలని ఏవైతే అంటారో అది యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఈ 4 స్టేట్స్ మేడం. బీహార్, మహారాష్ట్ర లేదండి, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్, బీమార్ స్టేట్స్ అంటారు వీటిని. ఈ బీమార్ స్టేట్లు 4 కలిస్తే ఈ రోజు ఎంత అండి, దగ్గర ఇప్పటికే వాళ్ళకు 80 యూపీలో ఉన్నాయి, 40 చిల్లర, అంటే 3 40 వేసుకున్నా కానీ అవ్వ 120, మొత్తం కలిపి 200 స్థానాలు అక్కడి నుంచే ఉన్నాయి. రేపు పొద్దుగల డీలిమిటేషన్ అయితే అక్కడ జనాభా ప్రాతిపదికన పెంచారంటే జనాభాను దేశంలో కంట్రోల్ చేయని రాష్ట్రాలు కూడా బీమార్ రాష్ట్రాలే. ఈరోజు ఆ జనాభా కంట్రోల్ చేయనటువంటి రాష్ట్రాలను జనాభా ప్రాతిపదికన పెరిగితే ఈరోజు ఎంత అవుతుందండి పాపులేషన్? ఎంత వాళ్ళ అంటే ఓన్లీ ఆ బీమార్స్ రాష్ట్రాలు 4 రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ చేస్తే అవి అవుట్ రైట్ చేస్తే వాళ్ళు కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు బీహార్, యూపీ కలుపుకుంటే ఎన్ని సీట్లు ఉన్నాయో ఓన్లీ సౌత్ ఇండియా మొత్తంలో అన్ని సీట్లు ఉన్నాయి ఈ రోజు కూడా.
కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అటెండ్ అయింది కావచ్చు కానీ మీటింగ్ కు కేంద్ర నాయకత్వం ఇప్పటివరకు మాట్లాడలేదు. నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీకి లైఫ్ ఇచ్చింది సౌత్ ఇండియానే. ఆయన వయనాడులో గెలవకపోతే ఆయన రాజకీయ జీవితం అంతమైపోయి ఉండేది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా స్పందించట్లేదు. అదే విధంగా మేము మాట్లాడుతున్నామంటే నిన్న ఎంత వల్గర్ లాంగ్వేజ్, ఎంత అపరిపక్వత. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. నీకు నిజంగానే నీకు అట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే చర్చించుకో. నువ్వు అక్కడ ఎంక్వైరీ చేపి బీహార్లో నీ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు హోంమంత్రిగా ఉంటావు. చిల్లర మాటలు మాట్లాడాలా అంటే అది ఎంత వల్గర్ గా అంటే ఒక కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడిని ఒక మాట అనేసి ఇప్పుడు ఏంది దీన్ని మొత్తం పక్కదారి పట్టేయాలంటే అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి విధానం కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విధానం కావచ్చు, రెండూ సరి సమానంగా ఉన్నాయి. మేమేమంటున్నామంటే మీరు మాట్లాడేది ఈరోజు జరుగుతున్న చర్చ దేశం మొత్తంలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుందా అండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏది డిఎంకే పార్టీ నష్టపోతుందా? ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు నష్టపోతారు. ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మొత్తం కూడా అదే విధంగా నష్టపోతుంది కదా. రేపు పొద్దుగాల మీ వాయిస్ ఉంటుంది కదా. ఇంకొక మాట అండి, గతంలో ఎప్పుడు కానీ ఈవెన్ వెంకయ్య నాయుడు గారు అది వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ప్రెసిడెంట్ నార్త్ నుండి ఉంటే వైస్ ప్రెసిడెంట్ సౌత్ నుండి ఉండేవారు. అసలు ఈసారి సౌత్ కు ప్రాతినిధ్యమే లేదు. మీకు చట్టసభలో అంటే ఇప్పుడు ఎప్పుడైతే లోక్సభలో అది స్పీకర్ నార్త్ నుంచి ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి గారు దానికి అధ్యక్షత వహించారు రాజ్యసభకు. ఆ విధంగా వెంకయ్యనాయుడు గారికి అప్పుడు బీజేపీ గౌరవం ఇచ్చింది. వెంకయ్యనాయుడు గారి తర్వాత కంప్లీట్ గా అసలు సౌత్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్ లేకుండా పార్లమెంట్ లో అంటే వాళ్ళకి ఎక్కడ హోదా ఇవ్వకుండా ఈవెన్ బీజేపీ పార్టీలో కూడా నేనేమంటున్నా అంటే కాబట్టి అన్ని అంశాలు చర్చకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకొని లోక్సభ ప్రతిపక్ష నాయకునిగా రాహుల్ గాంధీని పెట్టుకుంటే కర్ణాటక నుంచి ఆయనను పెట్టుకోవడం జరిగింది పార్టీ అధ్యక్షుడు. కాబట్టి ఇవన్నీ అంశాలు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉండేది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకటే మాట చెప్తున్నా, నిజంగా డీలిమిటేషన్ లేకపోతే అమిత్ షా గారు మొన్న తమిళనాడులో మాట్లాడినప్పుడు అసలు డీలిమిటేషన్ లేదు, దాని గురించి చర్చ అవసరం లేదని చెప్పాల్సింది. ఆయన ఏం చెప్పారండి? ఓకే, ప్రకాష్ రెడ్డి గారు వర్షింది. గుడ్ మార్నింగ్ అండి ప్రకాష్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. ఈ డీలిమిటేషన్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే ముందుగా వీటిపై ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు లేదంటే మీడియా అడిగిన క్వశ్చన్స్ కావచ్చు సమాధానాలు చెప్పారు. బట్ ఈ రీసెంట్ డేస్ లో ఇప్పుడే అది అంశం పెద్ద మాట్లాడింది లేదు, దాని గురించి అవసరం లేదు. బట్ వేరే అంశాలను పక్కదోవ పట్టించేందుకే, దృష్టి మరల్చేందుకే ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎత్తుకోవడం కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ఓవరాల్ గా దక్షిణాది అన్నటువంటి లైన్ ఒకటి తీసుకొస్తున్నారు, కావాలనే బీజేపీని అప్రదిష్ట పాలు చేయడానికి అన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది లేదా ఇప్పట్లో అంటే యాక్చువల్గా పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ కు సమాధానంగా 2029 ఎన్నికల్లో ఆల్మోస్ట్ జనాభా లెక్క తేలిన తర్వాతే ఈ రిజర్వేషన్లు కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ విధంగానే ఎన్నికలకు వెళ్తామని మాట్లాడారు. సో ఇప్పుడు ఉన్నట్టా లేనట్టా అనేది ఒక క్వశ్చన్. మేడం ఇప్పుడు మిత్రులకు నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్. నేను ఒక చిన్న పాయింట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2026 అనేది ఇప్పుడే ఈ సంవత్సరం 2026 అనే డౌట్ వచ్చింది నాకు ఇప్పుడు. కానీ ఎందుకంటే భారత పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంది. రాజ్యాంగం పుస్తకం రోజు చేతులు పట్టుకొని తిరుగుతుంటారు, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగాన్ని అవపోసన పట్టినట్టుగా చూపిస్తుంటారు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట రాజ్యాంగ పుస్తకం. అది రాజ్యాంగ పుస్తకం డైరెక్ట్ నాకు తెలియదు. కానీ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా 87 అమెండ్మెంట్ అనుకుంటున్నా నాకు తెలిసిన వరకు చాలా స్పష్టంగా 2002లో, అంతకుముందు 71లో, 76లో, 2002లో చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారము 2026 దాకా డీలిమిటేషన్ అనేది చర్చ డీలిమిటేషన్ అనేది లేనే లేదు, చేయకూడదు. 2026 తర్వాత వచ్చేటువంటి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయవచ్చు. యూ క్యాన్ అనేది అందులో ఉన్నటువంటి సారాంశం, నాకు తెలిసిన సారాంశం. అదే నాకు తెలిసిన విషయం ఇంతే. మరి ఇప్పుడే 2026 తర్వాత అంటే 26 డిసెంబర్ తర్వాత 27 కావచ్చు, 27 కావచ్చు, 29 కావచ్చు, 30 కావచ్చు, 27 కూడా కావచ్చు, తెలియదు మనకి. కానీ అది ఆ తర్వాత జరిగే జనాభా లెక్కలు 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా అంటే మనకు పాత షెడ్యూల్ ప్రకారం 31 జనాభా లెక్కలు జరగాలి, 21 జరగాలి, కరోనాతో జరగాలేదు. సరే 27, 28, 29 సార్ లెక్కల సంగతి తర్వాత. ఈ 26వ జనాభా లెక్క అంటే 27 సంవత్సరం 2027లో జనాభా లెక్కలు తీసుకుంటే 28లో
దానికి సంబంధించి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలా, పార్లమెంట్ దాన్ని ఆమోదించి ఒక రీఆర్గనైజేషన్ కమిషన్ వేయాలి. దానికి అప్పుడు జరగాల్సిన ప్రక్రియ మొత్తం అది. మరి ఈ 25 జనవరికి అప్పుడే ఆగమైపోయినట్టు, డిలిమిటేషన్ అయిపోయినట్టు, డిలిమిటేషన్ తో మొత్తం రాష్ట్రాలలోనే అధికార మార్పు జరిగినట్టు, లేదా ఉత్తరప్రదేశ్ 150 సీట్లు అయినట్టు ఎవరికి కనబడ్డది, ఎవరికి అయిందో నాకంటే తెలియదు మేడం. నేను సందర్భంగా మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేస్తున్నా మేడం. 2001లో డిలిమిటేషన్ సంబంధించి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి చర్చకు వస్తే 2002లో పార్లమెంట్ లో దానికి సంబంధించిన చట్టాన్ని ప్రతిపాదిస్తే 2003లో చట్టం దాన్ని చర్చ మొత్తం పూర్తయి పార్లమెంట్ ఆమోదించబడింది. 2002 అంటే 2002 డీలిమిటేషన్ చట్టమే అంటారు దాన్ని. 2003లో వచ్చినప్పటికి కూడా అప్పటి నుంచి 2006 దాకా కుల్దీప్ సింగ్ అనుకుంటే ఆయన కమిషన్ అపాయింట్ చేశారు. ఆయన దేశం అంతా పర్యటించాడు, అన్ని రాష్ట్రాల్లో పర్యటించాడు. అదే కాదు, ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమిటీస్ కూడా వేసుకున్నాయి. కమిటీస్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 ఎమ్మెల్యేలు 5 ఎంపీలు. నాకు బాగా గుర్తు ఏంటంటే మా బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే మాకు ప్రాతినిధ్యం ఇయ్యలే. ఫస్ట్ 2003లో కూడా ఇవ్వలేదు. 2007లో 2006లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, టీడీపీ ప్రతినిధులుగా ఉండి దాన్ని మొత్తం రీఆర్గనైజేషన్ అంటే ఈ 42 సీట్లు రీఆర్గనైజ్ చేసే దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అసెంబ్లీ రీఆర్గనైజ్ చేశారు. ఇదంతా జరిగి 2006లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 2007లో అది అమలు చేయాల్సి ఉంటే అప్పుడు ఎవరో ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో చర్చ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత 2009లో ఈ యొక్క డీలిమిటేషన్ చేసి కొత్త నియోజకవర్గాల దాంతో ఎలక్షన్స్ పెట్టారు మేడం. ఎంత ప్రక్రియ ఎన్నేళ్ళు పట్టింది మేడం? 2001లో ప్రారంభమైన ప్రక్రియ 2009లో అమలు జరిగింది. ఇప్పుడు ఇంకా 2007లో ప్రక్రియ మొదలవుతుంది, 2027లో ప్రక్రియ మొదలవుతుంది. అంటే ఎన్నేళ్ళు పట్టాలి మేడం ఇది? ఇంకా ఇంత కూడా కాకపోతే 2029 కి జరిగే ఎలక్షన్ లో ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయి, మహిళా రిజర్వేషన్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఒక లెక్క తేలిన తర్వాత ఎన్నికలు ఉంటాయని చెప్పారు కదా. సో దానికోసం జనగణన అయితే ఇంపార్టెంట్, అందులో ఇంకా వీళ్ళు కులగణన కూడా యాడ్ చేసి చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు అనుకోండి. సో ఈ లెక్క తేలితేనే ఆ రిజర్వేషన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ లోపు లెక్క తేల్చి అలా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది మేడం. నేను అవకాశం ఉంటుంది, కరెక్ట్. ఇది ఎప్పుడు జరగాలి చర్చ? 2027 జనవరిలోనో 2026 డిసెంబర్లోనో పార్లమెంట్ లో చర్చకు వచ్చి పార్లమెంట్ లో రాజ్యాంగం వల్ల మార్పు జరిగి రాజ్యాంగంలో అమెండ్మెంట్ ఒక సవరణ జరిగి ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ కోసం పార్లమెంట్ లో చట్టం చేసి తర్వాతనే జరిగేది. మరి పార్లమెంట్ గొడ్డుపోయిందా? పార్లమెంట్ లేని వాళ్ళు ఎందుకు తమిళనాడులో మీటింగ్ పెట్టాలి? అది ఇప్పుడు ఎందుకు మీటింగ్ పెట్టాలి? 2026 నవంబర్ డిసెంబర్ లో జరగాల్సిన చర్చను 2025 జనవరిలో ఎందుకు పెట్టారు తమిళనాడులో మీటింగ్? అంటే బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు వల్లనే చేస్తున్నారని. ఒకటేమో అంటే తమిళనాడు, పర్టికులర్ గా తమిళనాడు విషయానికి వస్తే ఈ త్రిభాషా విధానం వల్ల అక్కడ యాక్సెప్ట్ చేయకుండా అంటే హిందీ ఖచ్చితంగా ఉంటేనే నిధులు రిలీజ్ చేస్తామని చెప్పేసి అది ఫ్లోలో అనడం, ఆ తర్వాత అది కాదు అని చెప్పినా కూడా ఆ అన్న విషయాన్ని దగ్గర నుండి స్టార్ట్ అయింది అనుకుంటా. అండ్ కమిటీ కూడా వేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా మేడం. 2 నెలల కింద అమిత్ షా గారు కోయంబత్తూరు పోయినప్పుడు, ఆయన శివరాత్రి కింద ముందు రోజు పోయినప్పుడు అక్కడ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం సీట్లు తగ్గుతాయంటే తగ్గవు, ఎక్కడ ఏ సీట్లు తగ్గవు, దాని గురించి తర్వాత మాట్లాడదాం, ఏ సీట్లు తగ్గవాయి బాబు అని అంత గట్టిగా చెప్పిన కూడా చర్చ స్టార్ట్ అయింది. కాబట్టి తగ్గవా పెరుగుతాయా ఇవన్నీ కూడా పార్లమెంట్ ఉంది కదా మేడం చర్చించడానికి. పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, భారత ప్రజాస్వామ్యానికి వేదిక పార్లమెంట్ అనుకున్నప్పుడు ఆ పార్లమెంట్ చర్చ జరుగుతుంది కదా. జరిగినప్పుడు ఇవన్నీ అంశాలు లేవనెత్తచ్చు కదా. ఈ లేవనెత్తకుండా ఇప్పుడే లేవనెత్తినారు అంటే దాని అర్థం ఏంటి అంటే దీని వెనకాల రాజకీయ దురుద్దేశం ఉందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దాని వెనకాల భాషల విషయం కూడా అంతే. ఈ రోజు దేశంలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే హిందీ భాషను మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు తీసుకొచ్చింది మేము కాదు. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక 50 ఏళ్ల కింద అనుకోండి, నేను స్కూల్ చదువుతున్నప్పుడు 50 ఏళ్ల కింద దగ్గర 50 ఏళ్ల కింద నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో 5th 6th లో చదివే రోజుల్లో నాకు తెలుసు దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఒకటి పెట్టి దాని పేరు మీద తమిళనాడు వరకు దానికి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ ఉత్తమ ప్రవేశ మధ్యమ ఎగ్జామ్స్ పెట్టించి హిందీని చాలా ఎక్కువ ప్రాపగేట్ చేసేవాళ్ళు. అదొకటే కాదు, ప్రతి కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో హిందీ ఒక పదం, తెలుగు ఒక పదం, స్థానిక భాషతో మన హైదరాబాద్ తెలుగు, ఇంగ్లీష్ పదం, హిందీ నేర్చుకోవాలని ఆ విధంగా ప్రతి కేంద్ర కార్యాలయంలో ఇట్లా హిందీ నేర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని రోజు చేసేవాళ్ళు. దీనికి మేము బాధ్యులం మేడం. హిందీని ఇంపోజ్ చేసింది భారతదేశంలో.
హిందీని మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అది 50వ దశకం నెహ్రూ కాలంలో మొదలు పెట్టినారు. దాన్ని ఇప్పుడు వచ్చి హిందీ ఇవ్వకపోతే ఇయ్యారన్నారు. ఒకటే పాయింట్ ఏంటంటే మేడం, ఈ యొక్క కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకాష్ రెడ్డి గారు అంటే హిందీ నేర్చుకోవద్దని గానీ అది భాష రాదని, కానీ చెప్పే విధానంలో ఖచ్చితంగా నిధులు అనేది రిలీజ్ చెయ్యం కంపల్సరీ అంటే వాళ్ళకు అదేదో రుద్దినట్టు అనిపిస్తోంది. అది ఎంత ఇంపార్టెంట్ దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం ఇష్టమే కానీ హిందీ మాట్లాడడం ఎందుకు ఇష్టం ఉండదు అన్న విధంగా దాన్ని కన్వే చేస్తే బాగానే ఉంటుంది. నిధులు ఇవ్వమనేసరికి వాళ్ళకు అలా రుద్దడం ఏంటి అన్న భావం వస్తుంది కదా మేడం. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది కేంద్రంలో ప్రవేశపెట్టినారు. ఈ ఎన్ఈపీని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తలేవు. అమలు చేయని రాష్ట్రాలలో ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన నిధులు కావాలని అడిగినప్పుడు ప్రత్యేక నిధులు కావాలంటే ఎన్ఈపీని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎన్ఈపీ ఇంప్లిమెంట్ చేస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు మళ్ళీ చాలా స్పష్టంగా రొటీన్ వచ్చే నిధులు వస్తూనే ఉంటాయి. యూనివర్సిటీలకు వచ్చే వాటికి వచ్చే వీటికి వచ్చే అవి రొటీన్ ప్రాబ్లం ఉంటుంది. ప్రత్యేక మీకు ఇంతకుముందు కూడా మీకు పార్లమెంట్ అని చెప్పింటారు ఎలక్ట్రిసిటీ బోర్డు రిఫార్మ్ చేస్తేనే. తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరిగింది మేడం. ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ని రిఫార్మ్ చేస్తేనే మీకు FRBM కింద అదనపు 0.5% అప్పు తెచ్చుకోవచ్చన్నారు. అప్పుడు చంద్రశేఖరరావు గారు కూడా ఇట్లా వెళ్ళిపెట్టినారు ఇక్కడ తెలంగాణలో. ఇట్లా చేస్తారు, అట్లా ఎట్లా చేస్తారు, ఈ కండిషన్ దా కండిషన్ మేము చెయ్యంపో, మేము మోటార్లకు మీటర్లే పెట్టాం పోవా. ఆడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకుంటే ఎలక్ట్రానిక్ మీటర్ పెట్టుకుంటే ఇదంతా కుంభకోణం చేరాకిలు తెప్పించుకుంటే ఇవన్నీ కూడా మనం పెద్ద రాకేష్ గారు లాంటి వాళ్ళు మనతోటి ఇక్కడ ఏ చర్చల్లో మాట్లాడే రోజులు కూడా ఉన్నాయి. అంటే కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ నువ్వు ఫాలో అయితే నీకు అదనపు నిధులు వస్తాయి, రాకపోతే రొటీన్ వచ్చే పని జరుగుతూ ఉంటది. అప్పుడు తెలంగాణకు FRBM పెంచలేదు, అప్పు తీసుకోవట్లేదు, దాని లోపలికి పోతలేదు. కానీ అంటే ఇది కూడా అటువంటి టైప్ ఆఫ్ చర్చను ఈ రోజున భాష పేరు, అందుకోసమే కులం, భాష, ప్రాంతం ఈ రకమైనటువంటి పేరు మీద దక్షిణాది ఉత్తరాది ఇవన్నీ పేరు మీద ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలి, 30 రాష్ట్రాలు అయిపోవాలి, ఈ దేశం తునకలు అయిపోవాలని కోరుకునే విచ్ఛిన్నకర శక్తుల చేతిలో పావులుగా మారి ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. ప్రకాష్ రెడ్డి గారు నేను చివరి మాట చెప్తాను మేడం. కులం అనేటువంటిది ఎక్కడ ఉందో ఎట్లుందో నాకు తెలియదు. భాష ఇట్లాగే మాట్లాడుతున్నారు, ప్రాంతం ఇట్లాగే మాట్లాడుతున్నారు. మీరు ఎవరు రాష్ట్రపతి ఎవరు ఉపరాష్ట్రపతి కావాలని మాట్లాడుతున్నారు. అంటే ఒరిస్సా నుంచి ఎవరు కావద్దు, బెంగాల్ నుంచి ఎవరు కావద్దు, అస్సాం నుంచి అసలే కావద్దు, ఇటువంటి అంశాలు తీసుకొస్తారు. అంటే అవి కూడా భారతదేశంలో భాగాలే అవి. కాబట్టి భారతదేశాన్ని సమగ్రంగా ఉంచాల్సినటువంటి పరిస్థితులలో ఇటువంటి భావజాలాన్ని తీసుకొచ్చి ప్రజల లోపల ఒక రకమైనటువంటి అంటే వేర్పాటువాదం ఆలోచనలు రేకెత్తించడం కోసం మళ్ళీ వేర్పాటువాద ఆలోచనలు రేకెత్తించడం కోసం జరుగుతున్న కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి ప్రక్రియగా నేను భావిస్తాను. రాకేష్ గారు మేడం, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా 2002లో ప్రక్రియ మొదలైంది, 2003లో డిలిమిటేషన్ యాక్ట్ వచ్చేసింది అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఒక చర్య జరగడానికి ఒక 1 year సమయం పట్టింది అన్నారు. అదేవిధంగా 2006లో ఏదైతే డీలిమిటేషన్ కమిటీ వచ్చింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి కూడా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెడితే 2009లో డీలిమిటేషన్ అయిందన్న. అంటే ఇప్పుడు కేంద్రం చేపట్టినప్పుడు 1 సంవత్సరం పట్టింది, అదేవిధంగా రాష్ట్రాలు చేసినప్పుడు 3 సంవత్సరాలు పట్టినాయి. ఈ 3 సంవత్సరాలు పట్టినప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు స్పష్టంగా బీజేపీ పార్టీ నాయకులు డీలిమిటేషన్ అసలు జరగట్లేదు, జనాభా ప్రాతిపదికన అసలే జరగదు, అండ్ అదేవిధంగా ఒకవేళ జరిగితే ఈ రోజు ఏ నిష్పత్తిలో యూపీలో జరుగుతుందో డిలిమిటేషన్ లో సీట్ల పెంపుదల అదే నిష్పత్తిలో తెలంగాణలో కూడా పెరుగుతుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుందని ఒక మాట చెప్పొచ్చు కదా మేడం. అదేం చెప్పకుండా దానికి మీరంతా వేర్పాటువాదులు, మీరంతా దేశం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. మీరు ఈ దేశంలోనే కదా మేమున్నది. అదే విధంగా నేనేమంటున్నా అంటే దీన్ని వాడటం ద్వారా ఏం చేస్తున్నారంటే బీజేపీ పార్టీ మరొకసారి మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అడిగింది ఏంది, హక్కుల గురించి మాట్లాడుతుంటే మీరు వేర్పాటువాదులు అంటే ఏ విధంగా? నేనేమంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కాగానే ఈ దేశం నుంచి విడిపోయిందా? మీరు డీలిమిటేషన్ చేయగానే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం ఆగిపోతున్నారు, ఆగిపోయిందా? మీరు చెప్పిన మాటలే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ తొండి మాటలు మాట్లాడద్దు మేడం. నేనేమంటున్నా అంటే స్పష్టంగా మనం అడిగింది ఏంది, మీరు పెట్టిన చర్చ ఏంది, డీలిమిటేషన్ లో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరుగుతుందా జరగదా? ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు దానికి సమాధానం చెప్పండి అని మీరు ప్రశ్నించారు. అన్నగారు మొత్తం చరిత్ర చదువుకుంటా అడిగిన వాళ్ళంతా కూడా మోసగాలు, దొంగలు, లేకపోతే ఈ దేశ ద్రోహులు అన్నట్టు మాట్లాడితే ఎట్లా మేడం? మనం అడిగింది ఏంది? నేనేమంటున్నా అంటే
స్పష్టంగా ఇప్పుడు కూడా హెచ్ఎంటీ ద్వారా మనం అడుగుతున్నది ఏంది, డీలిమిటేషన్ ప్రక్రియకు అసలు దాని గురించి మీటింగ్ పెట్టుకోవడానికి కారణమే అమిత్ షా గారు. మీ కాడ సీట్లు తగ్గాయి అన్నాడు, సీట్లు పెరుగుతాయని చెప్పాల్సింది ఉండే కదా. ఏ విధంగానైతే యూపీలో పెరుగుతాయో, ఏ విధంగానైతే బీహార్ లో పెరుగుతాయో, అదే విధంగా మొత్తం భారతదేశం మొత్తం పెరుగుతాయని చెప్పండి. అదే ఫార్ములా ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉన్నది, అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేయండి. ఎవరైతే జనాభాను కంట్రోల్ చేసారో, ఎవరైతే దేశ జీడిపి గ్రోత్ కు సహాయకారకంగా ఉన్నారో, ఎవరైతే ఎక్కువ ఉత్పత్తిని దేశానికి అందిస్తుండ్రో, ఎక్కువ జనాభా లేదో వాళ్ళని కాపాడుకుంటాం. భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి అని చెప్పడానికి ఎందుకు మీకు నోరు రావట్లేదు? అంటే మీరు మొత్తానికి మొత్తం కూడా అంటే మీ బీజేపీ సిద్ధాంతమేనా చెప్పండి. నేనేమంటానంటే ఎస్ తప్పకుండా ఈ డీలిమిటేషన్ కార్యక్రమం ఎప్పుడు చేపడతారో సరే మీరు చేపట్టరు అంటారు. ప్రకాష్ రెడ్డి గారి మాటలనే తీసుకుందాం బీజేపీ మాటలుగా. మరి మహిళా దీనిపైన ఇప్పుడు జనగణన జరగాలి, ఆ తర్వాత కమిటీ వెయ్యాలి, సర్వే చెయ్యాలి, ఆ తర్వాత విషయం కదా. అంటే ఒకవైపు రిజర్వేషన్ల ప్రకారం ఇప్పుడు ఈ లోక్సభ స్థానాలతో ఎన్నికలకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ జనగణన జరిగి ఈవెన్ రిజర్వేషన్స్ అమలు చేసినా కూడా. సో అంటే మేబీ 2029 అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు అనిపిస్తోంది మేడం. మనం అనిపిస్తలేదో పక్కన పెడదాం మేడం. అర్ధరాత్రి పూట మొత్తం నోట రద్దు అన్నప్పుడు ప్రజలందరూ తప్పకుండా తీసుకోవడం జరిగింది. ఒక 1 month లో నేను జనగణన చేస్తా, ఒక దిక్కు జనగణన జరుగుతుంటే ఇంకో దిక్కు డిలిమిటేషన్ యాక్టివిటీ కూడా ప్రాసెసింగ్ చేస్తా అంటే ఎవరేం చేస్తారు మేడం? కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఎవరు కాదనలేదు కదా. భారతదేశ భవిష్యత్తు గురించి ఇప్పుడు నువ్వు తీసుకునే మనం అడుగుతున్నది ఏంది? డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైందా మొదలు కాలేదని అడగట్లేదు మనం. ఏదైతే వాజ్పేయి గవర్నమెంట్ లో 2002 ఏదైతే అమెండ్మెంట్ అన్నారో, యాక్ట్ అన్నారో, 83 యాక్ట్ అన్నారో, అది 2003లో ఇంప్లిమెంట్ అయింది అనుకున్నాం. దాంట్లో జనాభా ఆధారంగా సీట్ల పెంపుదల అనేది ఉంటది అన్నారు. ఇక్కడ చేస్తున్న డిమాండ్ ఏంది? సీట్లు పెంచొద్దని ఎవరు చెప్పట్లేదు. సీట్లు ఎన్ని పెరుగుతాయో, యూపీలో ఎంత శాతం పెరుగుతాయో అదే విధంగా దేశం మొత్తం అంతే శాతం పెరగని. బీహార్ లో అదే శాతం పెరుగుతో దేశం మొత్తం అదే శాతం పెరగని, పంజాబ్ లో అదే శాతం పెరగని, వెస్ట్ బెంగాల్ అదే శాతం పెరగని, ఒరిస్సాలో అదే శాతం పెరగని, లేకపోతే నార్థన్ ఈస్ట్ స్టేట్లలో కూడా అదే శాతంలో పెరగని, కాశ్మీర్ లో పెరగని. ఎవరిద్దన్నారు సార్? నేనేమంటున్నా అంటే ఇప్పుడు చెప్పేది ఏంటో ఓన్లీ బీమార్ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని మీరు సీట్లు పెంపుతారా అని చెప్పి 150 పెరుగుతాయి అన్నారు. ఇప్పుడు ఉత్తానే అన్నారు కదా మేడం, 80 సీట్ల నుంచి 150 అమాంత 150కి ఎట్లా పోయింది ప్రకాశ్ అనేది నోట్లకి ఇచ్చి. నేను అదంటే నేనేమంటున్నా అంటే ఈ చర్చను ఏమనెత్తిందే బీజేపీ పార్టీ, ఈ చర్చ మొదలు పెట్టిందే అమిత్ షా గారు. ఓకే, కాంగ్రెస్ వర్షన్ కూడా తీసుకుందామండి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదనే ఈ పునర్విభజనపై దుష్ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆల్మోస్ట్ దక్షిణాదికి సంబంధించినటువంటి ఎక్సెప్ట్ బీజేపీ. ముందుగా మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే దక్షిణాది రాష్ట్రాలు ఏమడుగుతున్నాయి, ఉత్తరాదిన ఏ విధంగానైతే సీట్ల పెంపకం చేస్తూ ఉన్నారో అదే రేషియో ప్రకారం దక్షిణాదిలో పెంచాలనేది కదా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దని నినాదంతో దేశంలో జనాభా పెంచొద్దని చెప్పి నిదానం ఇచ్చిందో దాన్ని పాటించడమే వారికి శాపమా? మరి ఏ విధంగా బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో పెంచినటువంటిగా ఇక్కడ పెంచకుండా ఆ రేషియో పాటించకుండా జనాభా ప్రాతిపాదికన పెంచుతామంటే ఇక్కడ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ రాజకీయంగా రాష్ట్రాలు ఆల్రెడీ ఇక్కడికే కేటాయింపుల్లో నష్టం జరుగుతూ ఉంది, అది ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అనేది కదా అన్ని రాజకీయ పార్టీల యొక్క వాదన. అది ఆలోచించకుండా ఎన్నోసార్లు ఇప్పటివరకు చర్చ పెట్టినప్పటికీ కూడా ఎస్ ఇప్పుడు లేదు అని ఎందుకు చెప్పట్లేదు? దాంతోపాటు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఆ స్టంట్ను తీసుకెళ్లి దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉందా లేదా? ఇందాక రాకేష్ గారు చెప్పినట్టుగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు 150 పెరుగుతా ఉన్నాయి అని చెప్పారు అంటున్నారు. మరి ఆ విధంగా సంకేతము స్వయంగా హోమ్ మినిస్టర్ గారే పెంచట్లేదు అని చెప్పట్లేదు, జనాభా ప్రాతిపదిక కాదు అని చెప్పలేదు బహిరంగ సభలో. కానీ ఆ విధంగా ఇండైరెక్ట్ గా పెరుగుతాయని చెప్పట్లేదు, పెంచుతామో అని చెప్పట్లేదు, లేదా ఎక్కడ కూడా సందిగ్ధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నామా లేదా? అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వకుండా భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉందా లేదని మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక రాజకీయ పార్టీలుగా అందరం కూడా ఏమడుగుతున్నామంటే జనాభా 2021 ప్రకారం కాకుండా 1971 ప్రకారము అది ప్రతిపాదన జరగాలి అనేది, డిలిమిటేషన్ జరగాలనేది ఈ రాజకీయ పార్టీల యొక్క వాదన. అది లేకుండా 10 సంవత్సరాల నుంచి జనగణన చేయలేదు, కనీసం ఆ జనగణన చేసేదన్నా
స్ట్రెంత్ ఎంతో తెలిసే అవకాశం ఉండేది కదా. అవన్నీ చేయకుండా మేము డీలిమిటేషన్ చేస్తా ఉన్నాం అని చెప్పకనే చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఆ రాష్ట్రాల యొక్క సెంటిమెంట్ను ముందు పెట్టి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు గతంలో చూసాం మనం. అవి ఇప్పుడు కూడా మళ్ళొకసారి చేస్తా ఉన్నాయి. రీసెంట్గా కూడా చేశారు, ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. మీరు చెప్పండి స్పష్టంగా, ఎస్ ఈ రాష్ట్రాల మీద మాకు ప్రేమ లేదు, మా ఇష్టం ఉన్నట్టు మేము బుల్డోజ్ చేస్తాం అని చెప్పాలి కదా. ఎక్కడా కూడా జనాభా ప్రాతిపదికన చేస్తామని చెప్పలేదు కదా. మేమేమంటున్నాం అంటే జనాభా ప్రాతిపదికంగా చేస్తామో అని చెప్పట్లేదు, మరి చేయమో అని చెప్పట్లేదు కదా. ఎందుకు మిగతా రాష్ట్రాలలో ఇదే బీహార్లో కానీ యూపీలో కానీ జనాభా ఏ విధంగా పెరిగిందో వాళ్ళు ఇద్దరు వద్దు ఒకరు ముద్దరు ఉన్నదాన్ని ఎందుకు పాటించలేదు? పాటించకుండా జనాభా ఏ విధంగా పెరిగింది? ఇక్కడ మన రాష్ట్రంలో జనాభా తగ్గినప్పుడు 1971 జనాభా ప్రకారము ఈ రాష్ట్రాల్లో జనాభా తగ్గినప్పుడు ఎక్కడ పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది? సాంకేతికంగా ఆలోచించవలసినటువంటి అంశం కదా. అది ఆలోచించకుండా మాట్లాడుతుంటే వరకు కరెక్ట్. సార్ మేము జనాభా ప్రాతిపాదికంగా మేము చేయట్లేదు, దీన్ని ప్రాతిపాదికంగా తీసుకోవట్లేదు, ఉన్నటువంటి పార్లమెంట్ సంఖ్య ఆధారంగానే దీని రేషియో ప్రకారం తీసుకొని మేము పెంచుతున్నాము అని స్పష్టమైనటువంటి మాటలు చెప్పవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ మంత్రులు చెప్పవలసిన కేంద్ర మంత్రులు ఇది టూ ఎర్లీగానే దీని గురించి మాట్లాడుతున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఒక కమిటీ వేయాల్సి ఉంది. ఏ ప్రాతిపదికన చేయాలి ఇంతవరకు శాస్త్రంగా డిసైడ్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు కదా. సో గబాల దీని ఇలా ఉండదు, జనాభా ప్రాతిపదికన ఉండదని కానీ లేదంటే ఈ రేషియోలో పెంచుతామని కానీ అంటే నిష్పత్తి ప్రాతిపదికన పెంచుతామని కానీ చెప్పేటువంటి అవకాశం ఇప్పుడు లేనట్టు అనిపిస్తోంది. చెప్పవలసినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కదా. స్వయంగా అమిత్ షా గారు మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే మేము ఆ విధంగా చేయట్లేదు అని చెప్పారు. కానీ ఎలాంటి ప్రాసెస్ ఇప్పుడు లేదు అని చెప్పాలి కదా. బాధ్యత కలిగినటువంటి హోమ్ మినిస్టర్ గారు చెప్పవలసినటువంటి చెప్పకనే ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఉంది కానీ ఏ విధంగా చేస్తామో మేము ఇప్పుడు చెప్పం అనే విధంగా మాట్లాడుతున్నారా లేదా? ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఏదైతే మీరు ఇందాక అడిగారో ఏ నిష్పత్తి ప్రకారం డీలిమిటేషన్ చేస్తా ఉన్నాం, 1971 ప్రకారం చేస్తా ఉన్నాం, 2001 ప్రకారం జనాభా ప్రాతిపదికన చేస్తున్నామా లేదా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల సంఖ్య ప్రకారం చేస్తా ఉన్నామా, ఏది ప్రాతిపదిక చేసుకొని చేస్తున్నాం అనేది చెప్పవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కదా. అది చెప్పకుండా కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఇచ్చి దేశ ప్రజలని అన్ని రాజకీయ పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏది? ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉందా లేదా? అది చెప్పకుండా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ మళ్ళీ మీరే తెరలేపారంటే దాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఉందా లేదా? అది చేయకుండా కన్ఫ్యూజ్ చేస్తే తప్పించుకుంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక్కసారి ఆలోచించాలి కదా. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది అనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి ఇలా అవుతుంది, ఇలా డిసైడ్ చేశామని చెప్పేసి అది విత్ ఇన్ ద 2 months లో కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు అమలు చేసేటువంటి అవకాశం ఉంటుందని ఇంతకుముందు రాకేష్ గారు మాట్లాడినప్పుడు సో అటువంటిదే వస్తే గనక అప్పుడు పోరాటం చేసేటువంటి అవకాశం కూడా గట్టిగా ఉండదు. లోక్సభ స్థానాలకు సంబంధించి తక్కువ ఉంటే దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది, రాజకీయంగా ప్రాధాన్యం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, హక్కులను సాధించే అవకాశం తక్కువగా ఉంటుంది అనేదే వాళ్ళ వాదన. మేడం నేను రాజ్యాంగం గురించే చెప్పిన మేడం. కాన్స్టిట్యూషన్ లో చాలా స్పష్టంగా 2026 కంటే ముందు ఇది చేయడానికి వీలే లేదు. ఎవరి అధికారంలో వీలు లేదు. మరి ఎవరు మాట్లాడాలి, ఎవరు చెప్పాలి? ఇలా నాకు అర్థం కాకపోయే. బీజేపీ చెప్పాలంటే ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి? నేను 2045లో లేదా 1919 లో ఖిలాఫత్ మూవ్మెంట్ స్వతంత్ర పోరాటం ఇట్లుండే, రాజ్యాంగం ఇట్లు జరిగిందని చెప్పాలా? ఇట్లుంటది అని చెప్పాలా? ముందే 1919లో 1947 రాజ్యాంగంలో స్వతంత్రం ఇప్పుడు వస్తుంది, ఈ రోజు వస్తుంది, ఈ దినం వస్తుంది అని చెప్పాలా? ఏం చెప్పాలి? ఎవరి చేతులు ఉంది అది? 2026 తర్వాత నేను మళ్ళీ స్పష్టం చెప్తాను, 2026 తర్వాత పార్లమెంట్ లో వచ్చేటువంటి చర్చ ఆధారంగా, రాజ్యాంగ సవరణ ఆధారంగా నియోజకవర్గాల కమిషన్ ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు రాజ్యాంగం మనకు తెలిసి, పుస్తకం తెలిసి ఇప్పుడు బీజేపీ చెప్పి రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలా? అయితే పార్లమెంట్ బిల్లు పెట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలా? ఏం చేయాలి చెప్పండి, మీరు ఏం చేయాలి? నాకు అర్థం కాపాయి. మోడీ గారు సమాధానం చెప్పాలంటే ఏం చెప్పాలి మోడీ గారు? అచ్చా ఇవన్నీ నేను ఇంకా సూటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ చెన్నైలో మీటింగ్ పెట్టే బదులు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ లో డిఎంకే కూడా సైజబుల్ నెంబర్ ఉంది పార్లమెంట్ లో, యూపీఏ నెంబర్ ఉంది.
పార్లమెంట్ లో చర్చ పెట్టొచ్చు కదా, దీని విషయంలో నోటీస్ ఇవ్వచ్చు కదా, కేంద్రం ఎప్పుడు చేయబోతుంది, ఎట్లా చేయబోతుంది, ప్రశ్న కూడా అడగవచ్చు, చిన్న ప్రశ్న అడగవచ్చు, పెద్ద ప్రశ్న అడగవచ్చు, చర్చ కూడా పెట్టవచ్చు, బడ్జెట్ సందర్భంగా లేవనెత్తొచ్చు. నేను ఇంకా మాట్లాడితే బడ్జెట్ సందర్భంగా లేదా రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంశాలు లేవనెత్తగలిగే అవకాశం కూడా ఉండే, అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఉండే. మరి పార్లమెంట్ లో మాట్లాడకుండా చెన్నైలో ఎందుకు మాట్లాడుతారు మేడం? నేను ప్రశ్నకు సూటి సమాధానం. పార్లమెంట్ లో మీ ఎంపీ నుండి మీకు అవకాశం ఉండి రాజ్యాంగ మార్పు తర్వాతనే డీలిమిటేషన్ జరుగుతుందని తెలిసి కూడా మీరు చెన్నైలో మీటింగ్ ఎందుకు పార్లమెంట్ లో ముందు మొదలు పెట్టారా? మీకు అవకాశం, మీరు ఎంపీ ఉన్నారు కదా, ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ లో ప్రతిపక్షం కూడా అంతే పాత్ర పోషిస్తుంది కదా, ఎందుకు లేవనైతే మరి మన రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ చర్చ ఇవన్నీ ఎందుకు లేవనైతే అంటే నేను చాలా స్పష్టంగా మేడం, ఎప్పుడో 26 తర్వాత జరగబోయే చర్చకి ఇప్పుడు సమాధానం చెప్పాలి. బాధ్యతాయుతమైన పార్టీ ఇప్పుడు ఎందుకు చెప్పదు అంటే ఏమన్నా నేనేం చెప్పాలో తెలియదు. మరి అంటే మాకు బీజేపీలో నాకు తెలిసినంత వరకు బీజేపీలో 2026 తర్వాత మేము చేయబోతున్నామని, 2026 తర్వాత పార్లమెంట్ చర్చకు వస్తుంది. 29 మీరు ఇదే ఎజెండాగా పెట్టి ప్రజల దగ్గరికి పోండి, ఖచ్చితంగా మీకు మంచి అధికారం వస్తుంది. తమిళనాడులో వస్తుంది, కేరళలో వస్తుంది, ఉత్తరప్రదేశ్ కూడా వస్తుంది, బెంగాల్లో కూడా వస్తుంది మీకు అధికారం. బెంగాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రానియండి. లేదా బీహార్ లో అధికారంలోకి వస్తుంది, రానియండి. వద్దని ఎవరు అన్నారా? అని మీరు చెప్పండి, ప్రజలకు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, బీజేపీ పార్టీ అని చెప్పి వద్దని ఎవరన్నా? ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా చెప్పండి, రేపు పొద్దున కర్ణాటక ఎలక్షన్స్ ఉంటాయి కదా చెప్పండి, వద్దని ఎవరు అన్నాడా? సో ఇదే ఎజెండాతో గనక జనాభా ప్రాతిపదికన వెళ్తే గనక అటు ఏవైతే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీలో అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది, మిగతా వాటిని పెద్ద పట్టించుకోని అవసరం ఉండదు అనేది వాళ్ళ వర్షన్. తమిళనాడులో కూడా చెప్పండి మేడం, రేపు తమిళనాడులో కూడా చెప్పండి. లేదు జోష్న గారు, ఇన్వాల్వ్ కావాలి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు, అదే ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఇక ఈ మిగతా ఈ రాష్ట్రాలు, ఈ 5 రాష్ట్రాలు ప్లస్ అవి 2, ఈ 7 వీటికి సంబంధించి ఇలా వెళ్ళినా కూడా మిగతా వాటిలలో మీకే మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఎజెండాతో వీళ్ళు ముందుకెళ్తే. నేను అందుకోసం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఏంటంటే, జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లేదా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీగా పార్లమెంట్ లో చెప్పాలి ఏంటంటే, మేము దీనికి వ్యతిరేకమని ముందు చెప్పమనండి. కాంగ్రెస్ దేనికి సపోర్ట్, కాంగ్రెస్ చెప్పాలంటే పదనుకొని మేము దీనికైతే సపోర్ట్ చేస్తాము, దీనికైతే చెయ్యము చెప్పమనండి. అది ఇప్పుడు మీరు ఎజెండా దాని మీద జరగమనేయండి. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు పోతూనే ఉంటాం కదా, చెప్పమనండి కాంగ్రెస్ పార్టీని. మీరు తమిళనాడులో డిఎంకే ముక్కోట పెట్టి మీరు ప్రాంతీయవాదం రెచ్చగొట్టకుండా ఉంటే మరి ఏంది ప్రాంతీయవాదం అనకపోతే దాన్ని ఏమన్నారు? అందుకోసం కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మర్చిపోయి, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని మర్చిపోయి 2026 తర్వాత జరగబోయేటువంటి ప్రక్రియ గురించి ఇప్పుడే చెప్పాలనేటువంటి డిమాండ్ పెట్టేస్తుందో ఇది ఒక రకంగా దుర్మార్గపు నిర్ణయం, చర్చ అనే మాత్రం నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దక్షిణాది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడారు, 33% సౌత్ ఇండియాకు ఉండాలన్నారు. ఇదే మాట కాంగ్రెస్ పార్టీని ఏఐసిసిని చెప్పానండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి మాట చెప్పాడా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ మాట చెప్పాడా నాకు తెలియదు. డికే శివకుమార్ గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా చెప్పాడా, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధిగా చెప్పాడా? చెప్పమనండి. ఏఐసిసి మా పాలసీ ఇది అని చెప్పమనండి. ఏఐసిసి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఉన్నారు, పార్లమెంట్ లో బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు కదా, చెప్పమనండి. తప్పేముంది? ఇప్పుడు తెలంగాణలో మాకు 17 సీట్లు కాదు 35 సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ అయితే అదే మాట పార్లమెంట్ లో చెప్పమనండి రాహుల్ గాంధీని. ఆయన ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలో ఉన్నాడు కదా, అనేక చర్చలు వస్తున్నాయి కదా, చెప్పొచ్చు కదా. అది చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టాండ్ చెప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని చెప్పమంటే ప్రభుత్వానికి అసలు చర్చనే లేదు. ప్రభుత్వం లోపల, క్యాబినెట్ లోపల కానీ, క్యాబినెట్ బయట కానీ, ప్రభుత్వం లోపల కానీ, ప్రభుత్వం బయట కానీ దీనికి సంబంధించిన నేను ఇంకొక అడుగు ముందుకేసి ఒక మాట చెప్తా. ఓ కాలంలో సీట్లు పెంచాలి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో విభజన చట్టం ప్రకారం అనేది చర్చకు వచ్చింది 2014-15లో. నేను మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నా. ఆ చర్చకు వచ్చినప్పుడు సీట్లు పెంచాలన్నా పెంచొద్దని చర్చకు వచ్చినప్పుడు దస్తరం అంటే ఫైల్ తయారైంది, దానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏంది, ఏం హోమ్ మినిస్టర్ ఏం చేయగలుగుతాం, ఏం చేయలేమని. అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ ఉంటే చివరికంటే రాజ్యాంగ సవరణ జరగకుండా సీట్లు పెంచే అవకాశం లేదు, రాజ్యాంగ సవరణ జరగకుండా సీట్లు పెంచే అవకాశం లేదు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మేము అసెంబ్లీ సీట్లను పెంచడానికి అవకాశం లేదు, మళ్ళీ 2026 తర్వాతనే ఈ అవకాశం ఉందని చెప్పి అప్పుడు ఆ దస్తరం క్లోజ్ అయింది. ఈ దస్తరం అట్లాంటి దస్తరం ఏమైనా ఇప్పుడు తయారైందా? పోనీ అది చెప్పండి. పోనీ అట్లాంటి ఫైల్ ఏమైనా మూవ్ అయిందా? ఏమీ కాలేదు. నేను అసలు పిల్లనే చూసుకోలేదు, పెళ్ళే కాలేదు, పిల్ల కుల్ల కుట్టిస్తామంటే దీన్ని ఏమన్నా అర్జెంట్ కావాలి, కుల్ల నాకు ఈ రోజే కావాలి అంటే ఏమైనా ఉందా? కుల్ల కావాలి ఈ రోజు అర్జెంట్, రాత్రి కుట్టిస్తావా కుట్టేవా అని అడిగినట్టుంది ఇప్పుడు కథ. అంటే ఏంది అసలు దీని చర్చకి అరే మేడం అమ్మాయి చూడలేదు, పెళ్ళే కాలేదు,
పిల్ల పుట్టక ముందే మేడం. పుల్ల కావాలి, ఈరోజు రాత్రి పుల్ల ఇస్తావా ఇవ్వవా నువ్వు అంటే ఏం చెప్పాలి? ఎవడని చెప్పగలుగుతాడు ఎవడన్నా? ఇది ఉన్నటువంటి వితండవాదము. ఈ వితండవాదం నుంచి ఇంకోటి, రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం లేకుండా రాజ్యాంగ సవరణ జరగదు, రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం లేకుండా విభజన చట్టం అమల్లో కాదు. కాబట్టి గతంలో జరిగినటువంటి అనుభవాలు కనుక మీరు తీసుకుంటే రెండు కావచ్చు. కాబట్టి ఇప్పుడు దాన్ని చర్చ పెట్టడం అనేటువంటిది ఏ దురుద్దేశం అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. అర్థమైన నాడు తమిళ ప్రజల నుంచి మొదలు పెడితే ఢిల్లీ ప్రజల దాకా, పంజాబ్ గురించి మాట్లాడుతున్నారు, పంజాబ్ ప్రజలు కూడా చెప్పే సమాధానం చెప్తారు. మేడం, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు పదే పదే చెప్పినట్టుగా ఆ రోజు 2003లో చట్ట సవరణ చేసినప్పుడు, రాజ్యాంగ సవరణ చేసినప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. 2026లో సవరణ జరుగుతుంది. 26 తర్వాత అది 26 తర్వాత అన్న, 26 తర్వాత కూడా కేంద్రంలో మీరే అధికారంలో ఉంటారు కదా, 29 దాకా మీరే ఉంటారు కదా. నిజంగా మేము ఉండట్లేదు, అప్పటికి ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా అంటే అట్లా కాదు కదా. ఇక్కడ అడుగుతున్నది ఏంది, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది ఏంది? అన్నా, నువ్వు కూడా ఒక తెలంగాణ బిడ్డవే, నువ్వు కూడా ఇక్కడ నుంచే ఉన్నావు, బీజేపీ పార్టీలో పనిచేసినా గానీ మన అందరం ఒకటే ఉన్నప్పుడు మనం అడుగుతున్న ప్రశ్న ఏంది మౌలికంగా? ఎస్, తప్పకుండా యూపీలో ఎన్ని సీట్లు పెరుగుతాయి అంతే శాతం మన తెలంగాణలో పెరుగుతాయి, అంతే శాతం మన ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతాయి, అంతే శాతం ఒరిస్సాలో పెరుగుతుంది, పశ్చిమ బెంగాల్లో పెరుగుతుంది అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు మీరు మొత్తం దేశానికి రిప్రజెంటేటివ్ కదా. అదే విధంగా ఇంతకుముందు ఒక గొప్ప మాట చెప్పిండు ప్రకాష్ రెడ్డి అన్న. ఏమన్నాడు? ఒక సింపుల్ గా కొటేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా హిందీ మాట్లాడితేనే నిధులు ఇస్తారా, నువ్వు మాట్లాడిస్తారు లేకపోతే ఇయ్యరన్నా. దేశ భాష అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ ఏం కాదు కదా, అట్లయితేనే డబ్బులు ఇస్తాను ఎట్లా చెప్తారన్నా? ఏ భాష మాట్లాడినా డబ్బులు ఇవ్వాలి కదా. నేనేమంటున్నా, లేదు నువ్వు చెప్పింది నేను చెప్తాను, నేను వేరే కొత్తగా ఏం చెప్పట్లేదు, నేను కొత్త పుస్తకాలు ఏం తెరవట్లేదు. అదే విధంగా నేనేమంటానంటే, అమిత్ షా గారు చెప్పిన మాటను అందరూ అడుగుతున్నాం, ఈడు తగ్గాయి పెరుగుతాయని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? అంటే తగ్గాయి అన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది ఈరోజు ప్రజల్లో? అమిత్ షా గారు ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడే డిలిమిటేషన్ ప్రక్రియ మొదలైందని ఆలోచించారు, అంతకు మించి ఇంకోటి కాదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎంతసేపు మీరు మొండిగా కొట్టేయడానికి, దాన్ని లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అని చెప్పేసి ఒక పదాన్ని వాడటం ద్వారా ఏదో ఓవర్కమ్ ఏదామని ప్రయత్నం చేస్తారు. కానీ మీరు మాట్లాడే దాంట్లోనే నేనేమంటే 26 తర్వాతనే అవుతుంది, డిసెంబర్ తర్వాత అయినప్పుడు బీజేపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది మొత్తం భారతదేశానికి, భారతదేశం మొత్తానికి సంబంధించి. నేను అడుగుతున్నది ఏదో సౌత్ ఇండియానో, నార్త్ ఇండియానో, లేకపోతే ఈస్టర్న్ స్టేట్స్ లేకపోతే వెస్టర్న్ ఘాట్సో కాదు నేను అడిగేది. దేశం మొత్తానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం? ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో క్రియాశీలకంగా ఈ రోజు బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి మీ స్టాండ్ నేను అడుగుతున్నాం. ఆ స్టాండ్ గురించి చెప్పకుండా దాన్ని ఏం చేసిండు, పెళ్ళే కాలేదు, పెద్దగా అయిన తర్వాత పెళ్లి ఎట్లయితే 26 తర్వాత పెళ్లి అవుతుంది కదా, 27 పెళ్లి కావాల్సిందే కదా, పిల్లలు పుడతారు కదా 29 వరకు. ఆ పిల్లలు పుట్టేదానికి కదా కుట్టాలి కదా, కుట్టకుండా సలికి వదిలి పెడతాం ఏంది బయట, దేశం మొత్తం నాగం చేస్తామా? అట్లా కాదు కదా. నేనేమంటున్నా అంటే, భారతదేశ సమగ్రత దెబ్బతినకుండా, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఐక్యత దెబ్బతినకుండా, ప్రతి ఒక్క ప్రాంతాన్ని సొంత బిడ్డలా మేము కాపాడుకుంటాం, ఈ దేశంలో ఎవరు కూడా అన్యాయం జరుగుతుందని ఆలోచించకండి అని చెప్పాల్సిన బీజేపీ పార్టీ, నీకు అన్యాయం జరుగుతుంది నువ్వు ఎట్లా అంటావు? విచ్ఛిన్నకర శక్తులు మీరైతావు. మతాన్ని, కులాన్ని, లేకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళ ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టేసి మీరు చేస్తున్నారు. ఇది కాదన్న నేను అడుగుతున్నది. నేను అడుగుతున్నా స్పష్టంగా, మేము అడుగుతున్నాం బీజేపీ పార్టీని, మా వైఖరి కూడా ఇది. మీ పార్టీకి ఏం వైఖరి లేదా, ఓ స్టాండ్ లేదా? సరే, కేంద్రంలో ఉన్నావు కావచ్చు. సతీష్ గారు వర్షం తీసుకుందాం, మళ్ళీ మనకు సమయం అయిపోతుంది. సతీష్ గారు, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఇప్పటికిప్పుడు చెప్పింది కాదు, ఒక ప్రశ్నకు సమాధానంగా సభలో చెప్పినటువంటి ఒక విషయం, దాన్ని పబ్లిక్ మీటింగ్ సీట్లు తగ్గవు అని అన్నారు. నా అభిప్రాయం మేడం, తక్కువ రేటు ప్రజలు డిసైడ్ చేస్తారు. అది బీజేపీ కార్యకర్తల సమావేశం, అది బీజేపీ సతీష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అంటే మీరే పెద్దగా అరేంజ్ చేసుకున్నారా ఏంటో తెలియదు, కానీ మాకైతే విజువల్ డయాస్ మీద మాట్లాడినటువంటి విజువల్
మరి ప్రెస్ మీట్ పెద్దగా ఉంది, పెద్దగా ఉంది. అంటే ప్రెస్ మీట్ అంటే కొంచెం అలాగ ఉంటుంది కదా. డయాస్ మీద ఆయన స్పీచ్ ఇస్తుంటే మధ్యలో ప్రెస్ వాళ్ళు అడిగారా? మళ్ళా అరే speech ఊరుకోరా ఇస్తుంటే మీరు. కాదు, అంత ముందు Speech press ఇచ్చి- వాళ్ళు ఓకే, fine. ప్రెస్ ఓకే, చూద్దాం. అది కాదు, మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు? దీనిపైన అనుమానం లేదండి. మళ్ళీ తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం దీని విషయం, తర్వాత మాట్లాడుకుందాం. మేబీ డౌట్స్ ఉన్నాయి కాబట్టి. గౌరవ్ సతీష్ గారు, అంటే ఇప్పటికిప్పుడు ఇది ముందేసుకోవాల్సినటువంటి అంశం కాదు అనేది బీజేపీ వర్షన్. ఒకవైపు ఇక్కడ ముఖ్యంగా పర్టికులర్గా తెలంగాణ విషయం కనుక చూసినట్లయితే మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మీకు సంబంధించిన చాలా అంశాలను దృష్టి మరల్చేందుకే ఇక్కడ కూడా ఈ డీలిమిటేషన్ అన్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దాంతోపాటు ముందుగా ఇందాక ప్రకాష్ అన్న గారు ఒక మాట అన్నారు, చెన్నైలో మీటింగ్ పెడితే కాంగ్రెస్ స్టాండ్ ఏందనేది. కాంగ్రెస్ స్టాండ్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనమే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఆ ఉద్దేశంతోనే అక్కడ డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గారు, ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితే మా ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ చెప్పడానికి వెళ్ళారు. ఎస్, మా ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా ఏవైతే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందో దేశంలో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగొద్దనేది ఒక ప్రతిపక్ష పార్టీగా మా వాదన ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇందాక అన్న పిల్లలు పుట్టక ముందే కులలు కుడుతారు అంటే పెళ్లి గురించి ప్రస్తావన చేసిందే వాళ్ళు కదా, అది మర్చిపోయి మాట్లాడితే మరి రాత్రికొట్టి పొద్దుగొట్టు మాట్లాడి అలవాటు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ మూలాలు మార్చి మాట్లాడితే మనం ఏం చేయలేం, అలా విజ్ఞతగా వదిలేస్తున్నాం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో మీరు అడిగినట్టుగా సంక్షేమ పథకాల డైవర్షన్ గురించి ఈ డీలిమిటేషన్కు ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎందుకనంటే మేము తెలంగాణ రాష్ట్రంలో 1.5 years అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని ఒకటొకటిగా మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అర్హులైనటువంటి వారందరూ కూడా అందించడానికి శక్తి మేరకు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో అందరి మంత్రుల సహకారంతో అన్ని పథకాలను అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 2026 తర్వాత రాజ్యాంగ సవరణ ప్రకారం ఎప్పుడైతే 2026 తర్వాత డీలిమిటేషన్ జరగవలసినటువంటి ఆవశ్యకత ఉందో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి దాన్ని ప్రారంభించిందే వాళ్ళు కాబట్టి స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ పైన ఉందా లేదా, అది మళ్ళీ అప్పుడు మాట్లాడదాం అంటే ఇప్పుడు మనం 2025లోనే ఉన్నాము. ఇప్పటి నుంచి ఆయా రాజకీయ పార్టీల యొక్క వాయిస్ వినిపించకపోతే చట్టం చేసిన తర్వాత మనం ఎంత మాట్లాడినా ట్రైన్ ఎంత రైల్వే స్టేషన్కి పోయినట్టు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఒక రాష్ట్రాన్ని వారికి రావాల్సినటువంటి సీట్లు రాకపోతే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే సౌతి ప్రేమ చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులో. కాబట్టి ఆ విధంగా కాకుండా ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే సంబంధించింది అయితే 1971 జనాభా లెక్కను తీసుకోవాలి, లేదంటే ఇలాగే నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ చేయాలి, లేదంటే శాస్త్రీయంగా ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈ ప్రాతిపదికనే నడవాలి, లేదంటే నిష్పత్తి ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలకు ఏ విధంగా పెరుగుతున్నాయో దాన్ని బట్టి దక్షిణాదికి కూడా పెంచాలి అన్నటువంటి డిమాండ్స్ అయితే ఇక్కడ వెలుబుచ్చుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు గౌరీ సతీష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, రాకేష్ చిరుమిళ్ళ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.